సో, మేమైతే ఈరోజైతే డీమార్ట్‌కెళ్ళామనమాట. అది కూడా కొంచెం సరుకులైతే కొందామని చెప్పైతే వెళ్ళాము. ఇక్కడైతే చెప్తున్నాననమాట మా అక్కకి ఎప్పుడు చూడు తనకెప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తానే ఉంటది. ఎక్కడ బయటకొచ్చినా గానీ అసలు ఎక్కువ సేపు ఉండలేదు. ఇంకా ఫస్ట్ అయితే మేము మా డ్యాడీకి కొన్ని ప్యాంట్స్ తీసుకుంటానని చెప్తే జీన్స్ కోసం అని చెప్పైతే వెళ్ళాము. అసలు జీన్స్ మీద పట్టీలు పెట్టించింది గాయ్స్ మా మమ్మీ. అసలు ఎంత సేపు అడిగినా సరే తీస్తానని చెప్పినా గానీ అసలు ఒప్పుకోలేదు. చూడటానికి ఒక బుడబుక్కల దానిలా ఉన్నా అన్న ఫీలింగొచ్చింది. ఇంకా ఏమేం కావాలో కొంచెం తీసుకున్న తర్వాతయితే జామెంట్రీ బాక్స్ అయితే కనిపించింది. నా చిన్నప్పుడు గూడా లేదు గాయ్స్ అసలు టేబుల్స్ కోసం ఒక పెద్ద యుద్ధాలే జరిగినాయి. కానీ స్టిల్ ఇప్పటికి గూడా కంప్లీట్‌గా టేబుల్స్ రావనుకోండి అది వేరే విషయం. ఇక్కడైతే బొమ్మలు చాలా బాగున్నాయి. బట్ మా మమ్మీ ఎటు వద్దనిద్ది కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. కొంచెం సేపయితే మా అక్క ఆడుకుందనమాట. పాలు పొంగిస్తుందంట. పానీపూరి బండోడికి తప్పించి ఎవరికి ఉపయోగం ఉండదు. ఇంకా మమ్మీ అయితే క్యాష్ కౌంటర్ దగ్గర నుంచుందనమాట. నేను తీసుకెళ్ళిపోయి చాలా లేసేస్ అండ్ కుర్కురేస్ తెస్తే అవన్నీ వద్దని చెప్పింది. బట్ ఓకే మనం తీసుకుంటాం కాబట్టి తీసుకున్నాము. తర్వాత బయటికి రాగానే నేను, అక్క చికెన్ రోల్ తీసుకుందాం అని చెప్పైతే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసాకైతే మన చికెన్ రోల్ అయితే వచ్చేసింది. తర్వాతయితే టిఫిన్ చేద్దామని చెప్పి ఒక ప్లేస్‌కయితే వెళ్ళామనమాట. అది కూడా 4 ఆ టైంలో అయితే వెళ్ళాము. సో, అప్పుడు చపాతీ, పరోటా అండ్ దోస అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. తర్వాతయితే ఇడ్లీ గూడా తీసుకున్నాము. నిజంగా టేస్ట్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. చాలా బావుంది. ఇక్కడైతే మా డ్యాడీ అయితే నాకు ఇడ్లీ తినిపించారు. నేనైతే ఏం తినను నాకొద్దని చెప్పాను. బట్ వాళ్ళైతే తినిపించారన్నమాట. ఈ రోజుకి ఇంతే గైస్ ఉంటా మరి. బాయ్ బాయ్.